కానీ యేసయ్య 3.5 సంవత్సరాలు కూడా డబ్బు సంచి తన దగ్గర ఉంచాడు. అంత సాధ్యమైనది పని ఏం కాదు ప్రేమ దేవుని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసయ్య తన హృదయంలో అంత ప్యూరిటీ కలిగిన వాడు. తెలుగులో కంటే ఇంగ్లీష్లో నా పదం బాగుంది, ప్యూర్ ఇన్ హార్ట్ అన్నమాట. ఆయన హృదయంలో ఎంత ప్యూర్గా ఉన్నాడనమాట. అంత హృదయ శుద్ధి కలిగిన వాడిని మనము చూడాలంటే మనం కూడా ఏమై ఉండాలి? అంతే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. లేకపోతే ఆ హృదయ శుద్ధి కోసం ప్రాకులాడుతున్నా ఉండాలి. ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, హృదయ శుద్ధి కోసం నీవు నేను ప్రాకులాడాలి. ఒకసారిగా మనకేమి అందరము పరిశుద్ధులం అయిపోం. ఒకసారిగా అందరమేమి మన హృదయంలో ఉన్న స్వార్థము, కుళ్ళు, కుతంత్రము ఇవన్నీ కూడా ఒకేసారి పోవు. కానీ విషయం ఏంటంటే, పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, దేవుని సన్నిధానంలో కనబడుతున్నప్పుడు, ఇదిగో నీ చెవిలో దేవుని మాటలు పడుతున్నప్పుడు మనందరం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఒక్కొక్క చెడ్డ గుణం ఉందే, మన హృదయానికి అంటిన మరకలు ఉన్నాయే, వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని దాన్ని ప్యూర్గా చేయాలి.